ఆ ఊరిలోకి వెళ్లాలంటే ఎంత పెద్దవారైనా సరే చెప్పులు ఊరి బయట విడిచిపెట్టాల్సిందే. లేదంటే గ్రామస్తుల ఆగ్రహావేశాలకు గురికాక తప్పదు. అంతేకాదు 5,000 రూపాయలు ఫైన్ కూడా కట్టాల్సిందే. ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ గ్రామాల్లో పెట్టిన రూల్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. డిసెంబర్ 22న పుష్యమాసం ప్రారంభమైంది. ఆదివాసీ గూడాల్లో పుష్యమాసంలో నియమ నిష్టలతో పేన్ దేవతలకు ఆదివాసీలు ప్రత్యేక పూజలు నిర్వహించడం తరతరాలుగా వస్తున్న ఆచారం. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని తుమ్మగూడ గ్రామస్తులు ఊరి పొలిమేరలో హెచ్చరికతో కూడిన బోర్డు ఏర్పాటు చేశారు. చెప్పులు ఊరి బయటే విడిచిపెట్టాలి. చెప్పులు ధరించి ఊరి లోపలికి వస్తే 5,000 రూపాయల జరిమానా విధించడం జరుగుతుందని హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. డిసెంబర్ 22న ప్రారంభమైన ఈ ఆంక్షలు జనవరి 22 వరకు ఉంటాయని గ్రామస్తులు తెలిపారు. తరతరాల నుండి పూస్ మాసంలో మా సంస్కృతి సాంప్రదాయాలు ఎట్లా ఉంటుంది మరి అట్లా మనం ఆచారాలు మనము వ్యవహరించాలని మేము అందరం కూర్చుని గత సంవత్సరమే తీర్మానించడం జరిగింది. ఈ రోజు నుంచి మనము మద్యపాన నిషేధము దూరము, గాంజా గాని బీడీలు గాని గుట్కలు గాని దూరం ఉండాలి. చెప్పులు కూడా మనము పాదరక్షణలు కూడా మనము విడిచిపెట్టి మనము ఎవరైనా కొత్తలో పాదరక్షణ పట్టుకొని తొడుగుని వస్తే ఆ బోర్డు పైన రాసి ఉంటుంది. ఆయన పక్కన పెట్టి మళ్ళీ లోనికి రావాలి. మా పటేల్లో ఇంటిని ఆయన అడిగి మరి ఏమైనా పని వస్తే పటేల్ని అడిగి ఆయన పని చేసుకొని పోవాలి. కానీ వేరేళ్ళు వచ్చినా కూడా ఆ బోర్డులో 5,000 జురుమని అని ఉంది. దానికి మీరు సహకరించాలి బయట వాళ్ళు వచ్చిన వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు మేము ఎక్కడ పోయినా కూడా ఇంద్రవెల్లి సంతకు పోయినా కూడా ఎటు పోయినా వచ్చినా కూడా వేరే ఊరికి పోయి వచ్చినా కూడా బయట సాయంత్రం వచ్చినా కూడా స్నానం చేసి లోపల పోవాలి. అది కట్టుదిట్టమైన మేము ఈ నెల మేము చేయాలని తీర్మానించడం జరిగింది. చెప్పులు వేసుకుంటే ఆ ఊరిలో 5,000 రూపాయలు జరిమానా విధిస్తారు. దీనికి ప్రధాన కారణం ఏంటి, ఎందుకు ఆదివాసీలు అలాంటి నిర్ణయం తీసుకున్నారు అనే విషయాల గురించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. పుష్యమాసం ప్రారంభమైన దగ్గర నుంచి పుష్యమాసం ముగిసే వరకు ఆదివాసీలు ఆ ఊరిలోకి ఎవరైనా వస్తే చెప్పులు వేసుకుంటే గనక 5,000 రూపాయలు ఫైన్ కట్టాలి అని చెప్పి చెప్పడంతో పాటు అక్కడ బోర్డు కూడా ఏర్పాటు చేశారు. ఒకవేళ తెలియకుండా ఎవరైనా చెప్పులు వేసుకు వస్తే తప్పకుండా ఫైన్ కట్టాల్సిందే అని చెప్పి. అది ఎప్పటి నుంచి వస్తున్న ఆచారం, ఎందుకు ఆదివాసీలు ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? బోరా ముఖ్యంగా అడవుల జిల్లా ఆదిలాబాద్ లో మాత్రం గిరిజనుల ఆచార సాంప్రదాయాలు ఒక ప్రత్యేకమైనటువంటి శైలిని కలిగి ఉంటాయి. ముఖ్యంగా పుష్యమాసం వచ్చిందంటే చాలు ఆదివాసీ గూడాల్లో పండుగ వాతావరణం నెలకొంటుందని చెప్పుకోవచ్చు. పుష్యమాసంలో నాగోబ జాతర, జంగుబాయి జాతర లాంటి ప్రముఖ జాతరలు ఈ ఆదివాసీ గూడాల్లో జరుగుతాయి. పుష్యమాసాన్ని వీళ్ళు అత్యంత పవిత్రమైనటువంటి నెలగా భావిస్తారు. ఈ నెల డిసెంబర్ 22న ఆ నెల ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. జనవరి 22 వరకు కూడా ఆ నెల కొనసాగుతుంది. ఈ నెల రోజుల పాటుగా వీళ్ళ యొక్క జాతరలు, వీళ్ళ యొక్క పెళ్లి దేవతలకు వీళ్ళ యొక్క ఆచారాల మొక్కులు చెల్లించుకోవడం వీళ్ళకు ఆనవాయితీగా వస్తుంది. ఇప్పటికే నాగోబ జాతరకు సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. అదేవిధంగా జంగుబాయి జాతర కూడా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఈ పుష్యమాసంలో వీళ్ళు జాతరలకు వెళ్తా ఉంటారు కాబట్టి, పవిత్రమైనటువంటి మాసంగా వీళ్ళు భావిస్తారు కాబట్టి వీళ్ళు అనేక నియమ నిష్టలతో ఈ పండుగలను జరుపుకుంటారు. అందులో ముఖ్యంగా ఈ పుష్యమాసం నెల రోజుల పాటుగా వీళ్ళు కూడా మాంసము, మద్యము కూడా సేవించకుండా ఉంటారు. అందులో భాగంగా వీళ్ళు ఈ కఠిన నిబంధనలు అమలు చేసుకుంటారు. ధూమపానం చేయకూడదు, మద్యపానం చేయకూడదు. అంతేకాకుండా గ్రామాల్లో వాళ్ళు కూడా చెప్పులు లేకుండానే జాతరలకు వెళ్ళడం అనేది వాళ్ళకి ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగా ఆ పుష్యమాసం ప్రారంభంలో నుంచి కూడా ఈ పుష్యమాసం అయిపోయేంత వరకు, ఈ జాతరలు అయిపోయేంత వరకు కూడా వీళ్ళు చెప్పులు కూడా ధరించారు. అదే ఆచారాన్ని కూడా వాళ్ళు గ్రామాల్లో అవలంబించడం జరిగింది. ముఖ్యంగా ఆదివాసీ గూడాల్లో పదుల సంఖ్యలో ఉన్నటువంటి ఆదివాసీ గూడాల్లో ఈ యొక్క సాంప్రదాయం అయితే అమల్లోకి వస్తుంది. ప్రధానంగా ఈ గూడాల్లో ముఖ్యంగా ఇంద్రవెల్లి మండలం మనం విజువల్లో చూస్తున్నాం. ఇంద్రవెల్లి మండలం తుమ్మగూడలో అయితే వాళ్ళు బ్యానర్లు కట్టడం జరిగింది. వాళ్ళు వేయడమే కాకుండా చెప్పులు ధరించకుండా ఉండడమే కాకుండా ఎవరైనా సరే గ్రామస్తులు ఎవరైనా పని మీద గ్రామాల్లోకి వచ్చినా కానీ ఇతర ఎవరు వచ్చినా అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎవరు వచ్చినా సరే మా గ్రామాల్లోకి వచ్చే ముందు కంపల్సరీగా ఊరి పొలిమేరల్లోనే చెప్పులు విడిచి లోపలికి రావాలి. ఒకవేళ కానీ ఆ నియమ నిబంధనలు కానీ ఎవరైనా ఉల్లంఘించినట్టయితే, గ్రామస్తులు ఉల్లంఘించినా లేదా బయటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళొచ్చి ఉల్లంఘించినా కానీ 5,000 రూపాయలు ఆ గ్రామ పంచాయతీ కట్టాల్సిందే, అంటే గ్రామ పెద్దలకు చెల్లించాల్సిందే. అంటే ఒక నియమ నిబంధనలు అయితే వాళ్ళు పాటిస్తూ ఉన్నారు. గత 2 సంవత్సరాల నుంచి కూడా దీన్ని వాళ్ళు కఠినంగా అవలంబిస్తున్నారు, కఠినంగా పాటిస్తూ ఉన్నారు. ఎందుకంటే
వాళ్ళ యొక్క నిష్ఠతతో కూడినటువంటి పూజలు చేస్తూ ఉంటారు. నియమ నిబంధనలు కఠోరంగా ఉంటాయి. కాబట్టి సాంప్రదాయబద్ధంగా తమ ఆచార సాంప్రదాయాలను గౌరవించుకోవడం కోసం, తరతరాలుగా వస్తున్నటువంటి తమ సంస్కృతిని కాపాడుకునేందుకోసం ఈ నియమ నిబంధనలు పెట్టినట్టుగా వాళ్ళు గ్రామస్తులు తెలుపుతా ఉన్నారు. ఏదైనా పని నిమిత్తం వేరే వాళ్ళు వచ్చినా కానీ గ్రామ పట్టణ కలవచ్చు, వెళ్ళిపోవచ్చు. కానీ గ్రామంలోకి వచ్చే ముందు ఆ గ్రామ పొలిమేరల్లోనే చెప్పులు విడిచి గ్రామంలోకి రావచ్చు అనేటువంటి ఒక నియమ నిబంధనలు పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఏజెన్సీ గ్రామాల్లో చాలా చోట్ల కూడా ఈ కఠోర నియమాలు ఉంటాయి. వాళ్ళ ఏజెన్సీలో వాళ్ళు ఆదివాసీలు తమ యొక్క సంస్కృతిని కాపాడుకునే విధంగా, తమ దేవతను ఆరాధించే విధంగా, తమ పూజలు చేసే విధంగా ఇలాంటి నియమ నిష్ఠతలు అయితే పాటిస్తూ ఉంటారు. అందులో భాగంగా ఈ తుమ్మగూడెంలో కూడా ఏకంగా వాళ్ళు ఫ్లెక్సీలో పెట్టడం జరిగింది. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది తెలియదు కాబట్టి వాళ్ళకు ముందుగానే గ్రామ పొలిమేరల్లోనే ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా సరే గ్రామంలోకి వెళ్తున్నారు కాబట్టి మీరు చెప్పులు బయటే విడిచి వెళ్ళండి, ఒకవేళ చెప్పులు ధరించి కానీ వెళ్తే ఇట్లా ఫైన్ పడే అవకాశం ఉంటే ఒక నిబంధన పెట్టారు. వాళ్ళు చెప్పారు ఎందుకు నిబంధన పెట్టారు, ఈ ఫైన్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే ఈ నియమ నిబంధనలు పెట్టడం వల్ల ఎవరు ఈ వీటిని కట్టుబాట్లను ఉల్లంఘించకుండా ఉంటారు, ఎవరు దీన్ని ఉల్లంఘించకుండా ఉంటారు కాబట్టి ఫైన్ అనేది పెట్టామని తప్ప వేరే ఉద్దేశం లేదని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా వాళ్ళ ఆచార సంప్రదాయాలు ఒక భిన్నంగా ఉంటాయి, పట్టణాలకు భిన్నంగా ఉంటాయి. పూర్తిగా ఆ ప్రకృతి ఒడిలో ప్రకృతిని ఆరాధిస్తూ ఉంటారు, ఆ ప్రకృతిని వాళ్ళు ప్రేమిస్తూ ఉంటారు. కాబట్టి ఆ ప్రకృతి ఒడిలో ఉండేటువంటి ఆదివాసీలు ఇలాంటి ఆచారాలు పాటిస్తూ ఉంటారు. బాగుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. पवित्र